విద్యార్థులకి తల్లిదండ్రులకి సూచనలు చేయబోతున్నా ఈ సందర్భంగా. ఓకే, ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళ అథెంటిసిటీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు నిజంగా మీకు చేసేటువంటి సత్తా అతనికి ఉందా అన్నటువంటిది ఒకటి ఆలోచన చేసుకోండి. ఓకే. 2, కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడిగి మాట్లాడి తెలుసుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఎక్కడో జాయిన్ అయ్యారని, ఎవరో ఎక్కడో ఏదో బాగుంటుంది అని చెప్పి మాత్రం మీరు వెళ్తే 4 రోడ్ల కూడలలో కళ్ళకు గంటలు కట్టుకుని నిలబడుకుంటే యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అవును. అదే మీ విద్యార్థికి మీ బాబుకు జరుగుతుంది, లేదా మీ పాపకు జరుగుతుంది. ఓకే. అంటే అర్థమయ్యే భాష అంటే గుడ్డిగా నమ్మద్దు, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోండి. ఓకే అనేది నేను చెప్తున్నా. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అనేటువంటి ఒక జడ్జిమెంట్ సమాజం తీసుకుంది ఆల్రెడీ. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరిస్తున్నారు ఎస్ అన్న దానికి ప్రాధాన్యత ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. అవును, అదే ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ కాలంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కూడా అంతే రకంగా మనకు తెలుసుకుంటే సరిపోతుంది.